ఈ యాపిల్స్ అయితే 20 కేజీలు. కర్బూజా రేట్ వర్కౌట్ అయ్యి 4 ఎండాకాలం ఎఫెక్టా లేక సరుకు అమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్కెట్లకు అయితే వచ్చేసామండి. ఈ రోజు కూడా లేట్ అయ్యింది. స్టార్టింగ్ లో మామిడి పండ్ల సరుకు ఎక్కువ మొత్తంలో ఉన్నా కూడా మనమైతే ఇంకా కొంచెం ముందుకు వచ్చేసినాం. ఎందుకంటే కర్బూజా స్టాక్ కొంచెం ఎక్కువ మొత్తంలోనే వచ్చింది ఈ రోజు. అయితే ఇప్పుడు నడుస్తుంది మామిడి పండ్ల సీజన్. కాకపోతే సరుకు మార్చి చూద్దామా అనే ఉద్దేశంతో అయితే చూసాము. రేట్ అయితే వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఒకవేళ రేట్ అయితే గనుక 4 బాక్సులు తీసుకుందాం అనుకున్నాం, కానీ చెప్పేదే 600 చెప్పినారు. మనమైతే బేరం ఆడలేదు. ఇంకా ఇవైతే పుచ్చకాయలు. ఈ మధ్య కాలంలో అయితే ఈ సరుకు నేను మీకు చూపించలేదు. సరుకు అయితే మార్కెట్ లో వస్తుంది, కాకపోతే నేనే చూపించలేదు అనమాట. రేట్ అయితే ఇంతకు ముందు తక్కువ ఉండింది, కానీ మళ్ళీ ఇప్పుడు పెరిగింది. 15 రూపాయల నుంచి 30 రూపాయల దాకా ఉంది. అది సరుకు రకాన్ని క్వాలిటీని బట్టి మారుతుంది. ఇంక ఇవైతే దానిమ్మ పండ్లు. క్వాలిటీ అయితే కనుక ఈ మధ్యన అస్సలు బాగా రావట్లేదు. అంటే కంటిన్యూస్ గా సరుకు ఉంటున్నా కూడా మనకైతే క్వాలిటీ ఏం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కూడా సేమ్ క్వాలిటీనే కనిపిస్తుంది. కొంచెం వణికిపోయినట్లే ఉన్నాయి పండ్లన్నీ కూడా. ఎండాకాలం ఎఫెక్టా లేక సరుకు అమ్ముడవ్వకపోవడం కారణమా అర్థం కాలేదు. రేట్ అయితే ఏ మాత్రం తగ్గట్లేదు, అసలు ఎక్కువగానే ఉంది. బాక్స్ 3000 4000. యాపిల్ సెక్షన్ లోకి అయితే వచ్చేసాం. ఇదైతే ఫస్ట్ క్వాలిటీది అనమాట. బాక్స్ లో 20 కేజీలు వస్తాయి. బాక్స్ 4200. ఎందుకు ఇంత రేట్ ఉంది అంటే ఈ క్వాలిటీది ఇంతే రేట్ అనమాట. ఇందులో ఇంకా మనకి చీప్ అంటే తక్కువ రేట్ లో కూడా దొరుకుతుంది. అయితే అంత క్వాలిటీ ఉండదు అనమాట. డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. అప్పుడు మనం రేట్ తక్కువ కదా అని డ్యామేజ్ ఉండే బాక్స్ తీసుకెళ్తే సగానికి సగం మనకు లాస్ అనమాట. అందుకే కొంచెం క్వాలిటీ ఉండేది కొంచెం మనం బార్గెన్ చేస్తూ తగ్గిస్తారు ఎక్కువ మొత్తంలో. మామూలుగా అయితే కనుక 10 కేజీల బాక్సులు ఎక్కువ మొత్తంలో వచ్చేసేవి, కానీ ఈ రోజు అయితే గనక అన్ని కూడా పెద్ద బాక్సులు వచ్చేసినాయి. అంతా చూసుకొని మళ్ళీ మామిడి పండ్ల సెక్షన్ లోకి వచ్చేసినాం. ఇక్కడ చూస్తుంటది అయితే ఫస్ట్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీలో ఏంటంటే మనకి డ్యామేజ్ అనేది ఎక్కువ పోదు, మచ్చలు ఎక్కువ రావన్నమాట. ఒకవేళ సరుకు మిగిలినా కూడా మనం మరుసటి రోజు అమ్ముకునేటట్టు ఉంటది ఫస్ట్ క్వాలిటీ. మనకు కూడా ఆటో ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా లాట్టుకొని ఆటో వ్యాపారం చేసే వాళ్ళమే. కాకపోతే ఆటో వ్యాపారానికి ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటది పెట్టుబడి. బండి వ్యాపారానికి ఆటో వ్యాపారం పెట్టుబడితో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆటోలోన 2-3 బాక్సులు వేసుకొని అమ్మితే గనక సరుకు కనిపించదు, కొంచెమే సరుకే కనిపిస్తుంది. కస్టమర్స్ ఎక్కువ కొనడానికి మొగ్గు చూపారు అనమాట. అదే ఆటో నిండా కనిపిస్తే ఏంటంటే వ్యాపారం కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో అవుతుంది అనమాట. బండి వ్యాపారం అయినా అంతే. ఇప్పుడు ఇంత పెద్ద బండి పట్టుకొని మనం ఒకే బాక్స్ తీసుకొని అమ్ముకుంటే గనక సరుకు కొంచెం ఉంటుంది కాబట్టి కస్టమర్స్ రారు. బండి వ్యాపారానికైనా ఆటో వ్యాపారానికైనా నిండుగా ఉండాలి సరుకు ఎప్పుడు కూడా. అలాగని మరి సరుకు అమ్ముడుపోకున్నా కూడా ఎక్కువ మొత్తంలో కొని లాస్ చేసుకోకూడదు. ఈ రోజు అయితే ఇంకా బండి మీద 2 రకాల సరుకు అనమాట. నేను మామిడి పండ్లు ఒకటే అనుకున్నాను, కానీ లాస్ట్ మూమెంట్ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ అరటి పండ్లు కూడా తీసుకున్నారు మా వారు. ఎందుకంటే ఈ మామిడి పండ్ల బిజినెస్ కి ఎక్కువ కాంపిటీషన్ అయిపోతుంది, ప్లస్ సరుకు తక్కువ ఉందన్నమాట. అంటే మార్కెట్ లో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం తక్కువగానే వస్తుంది. అందుకే మన బిజినెస్ కూడా కొంచెం స్లో అయిపోతుంది. ఇప్పుడు సీజన్ కదా, ఇంకా ఏం మనం సంపాదించుకున్నా కూడా సీజన్ లోనే ఉంటది అనమాట. అందుకే కొంచెం 2 రకాలు వేసుకుంటే కొంచెం ఎక్కువ మొత్తంలో ఇన్కమ్ చూడొచ్చు కదా అనే ఆశతో 2 రకాలు తీసుకొచ్చేసినాం. అయితే మొన్న ఒక్కరోజు తీసుకొచ్చిన సరుకు మనం 2 రోజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే సరుకు అమ్మకం అనేది తక్కువ అయిపోతుంది. మనం ఒక రోజులో అయిపు కొట్టాల్సిందే 2 రోజుల్లో అయిపు కొట్టినప్పుడు ఒక రోజులో చూడాల్సిన లాభాన్ని 2 రోజులకు చూస్తాము. అందుకే సరుకు కూడా ఎక్కువ మొత్తంలో అయితే తీసుకోలేదు, తక్కువగానే తీసుకున్నాము. ఈ అరటి పండ్లు రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి ఇవి కొనడానికి వచ్చిన కస్టమర్స్ అవి తీసుకుంటారు, మామిడి పండ్లు కొనడానికి వచ్చిన కస్టమర్స్ కూడా ఈ అరటి పండ్లు కొంటారు అనే ఉద్దేశంతో 2 రకాలు అయితే తీసుకొచ్చేసినాం. నేనైతే బండి దగ్గరికి తొందరగానే వచ్చేసిన. రోజు అయితే కనుక నేను బండి దగ్గరికి వచ్చేసరికి మా ఆయన సరుకు మొత్తం జోడించేసి ఉంటారు. ఈ రోజు అయితే కొంచెం నేను హెల్ప్ చేస్తున్నా అనమాట. ఎప్పుడు నువ్వు వీడియోలు తీసుకోవడంలోనే ఉంటావా, ఏం పని చేయవా అని అనకముందే చెయ్యాలి అనే ఉద్దేశంలో అరటి పండ్లు అయితే నేనే జోడించిన ఈ రోజు. ఈ మామిడి పండ్లు అయితే కనుక నేను వచ్చేసరికి ఆల్రెడీ పెట్టేస్తున్నారు మా ఆయన. అయితే దీనికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అంటే అరటి పండు గుచ్చులు జోడించేకి పూత మొత్తం కట్ చేసి పెడతాము. దానితో పాటు అరటి కాండం అంటే ముందర సైడ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం నల్లగా ఎక్కడైతే ఏ గుచ్చుకుంటుందో దాన్ని కొంచెం కట్ చేసి నీట్ గా కనిపించేటట్టు జోడిస్తాము. అందుకే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అరటి పండ్లు జోడించే. ఒకవేళ ఆ కాండాల దగ్గర నలుపు రంగు ఉండేది కట్ చేయకుండా అట్లే పెడితే ఏంటంటే గనక మొత్తం వాడిపోయిన గుచ్చిలాగా కనిపిస్తుంది అనమాట. నల్లగా ఉన్న భాగాన్ని ఎప్పుడైతే కట్ చేసి పెడతామో అప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఫైనల్ గా అయితే ఈ విధంగా జోడించేస్తున్నాము. నీట్ గా కనిపిస్తుంది చూడండి చూడడానికి. ఈ మామిడి పండ్లు అయితే గనక 800 బాక్స్ తీసుకున్నాము. దీనికన్నా ఇంకా తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి, కాకపోతే అవి పెద్దగా క్వాలిటీ అయితే లేవు. ఒకవేళ సరుకు మిగిలిపోతే కనుక మరుసటి రోజుకి ఇంకా కొంచెం ముదిరిపోయినట్టు ఉంటాయి అనమాట తక్కువ క్వాలిటీ తీసుకుంటే. అందుకే కొంచెం ఎక్కువ రేటు పెట్టి ఫస్ట్ క్వాలిటీ నెంబర్దే తీసుకున్నాం. అరటి పండ్ల సరుకు కూడా బాగుంది, పర్లేదు, మంచి కలర్ ఉన్నాయి. కాకపోతే ఒక 3-4 గుచ్చులు మాత్రం కొంచెం పచ్చిగుండే గుచ్చులు వచ్చేసినాయి. ఈ తూకం మిషన్ అయితే ఉన్నట్టుండి సడన్ గా ఆఫ్ అయిపోతుందని తెలిసి కూడా మళ్ళీ వాడుతున్నాము. ఇంతకు ముందు వీడియోలో కానీ చెప్పినాను కదా, ఇంకా 1 ఇయర్ అయితే కంప్లీట్ అవ్వలేదు, రిపేర్ వస్తుంది అని. అదైతే బ్యాటరీ ప్రాబ్లం వల్ల అట్లా అవుతుందంట. కొత్త తూకం మిషన్ తీసుకురాగానే ఈ పాత తక్కెటనైతే మూలకు
పెట్టేసినాము. కానీ మళ్ళీ ఇప్పుడు ఇదే ఉపయోగపడుతుంది అనమాట వ్యాపారానికి. అదైతే చాలా సార్లు అట్లా ఆఫ్ అయిపోతుంది. అంటే ఛార్జింగ్ పెట్టిన తర్వాత గంట సేపటి దాకా అయితే పనిచేస్తుంది. తర్వాత ఇంకున్నట్టుండి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇంకా వెంటనే మా ఆయన అయితే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి గంట సేపు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చినారు. మెయిన్ ఈ తూకం మిషన్ అంటే ఈ నంబర్ తూకం మిషన్ బండి దగ్గర లేకుంటే నేను బండి దగ్గర వ్యాపారంలో ఉండలేనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే కస్టమర్స్ దగ్గర బార్గిన్. మెయిన్గా ఈ సీజనల్ ఫ్రూట్స్లో ఈ మామిడి పండ్లలో అయితే ఇంకా ఎక్కువ. ఎందుకంటే ద్రాక్ష, సపోటా అట్లాంటి చిన్న సైజు కాయలు అయితే కనుక తూకం కొంచెం ఎక్కువ పోయినా కూడా కనిపించదు. ఈ మామిడి పండ్లు ఏంటంటే కనుక వస్తే ఒక్కొక్కటి 1/2 kg వస్తాయి లేదా 1/4 kg వస్తాయి. దాంట్లో కూడా నేను తక్కడు అంటే రాళ్ళ తూకం తక్కడు ఉంటుంది కదా, దాంట్లో ఎంత ముగ్గిచ్చినా కస్టమర్కి కనపడదు. మా ఆయన అయితే మేనేజ్ చేయగలుగుతాడు. కానీ నేను బండి దగ్గర ఉన్నప్పుడు అయితే తూకం విషయంలో ఎక్కువ బార్గెన్ చేస్తారు నా దగ్గర. నేనేంటంటే రెండే విషయాలే అనమాట, అవునా కాదా అని వాపస్ పంపించే కస్టమర్స్ గాని ఉంటారు. ఎందుకంటే ఎక్కువ నేను టూ మచ్గా బార్గెన్ చేశారు. అట్లాంటి వాళ్ళతో నేను ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండలేను కదా. పొద్దున్నంతా కేజీ 70, 2 కేజీలు 120, ఇంక మధ్యాహ్నం 2 గంటల నుంచి కేజీ 60, 100 రూపాయలకు 2 కేజీలు పెట్టేసినాం. అరటి పండ్లు అయితే 260 పడింది. సరుకు అయితే ఏం మిగలలేదు, మొత్తం అయిపోయింది. ఈ మామిడి పండ్లు మాత్రం కొంచెమే మిగిలినాయి. 9 గంటలు అవుతుంది అనమాట. ఇంకా ఇదైతే మూమెంట్ లేదు, అట్లే చాలాసేపు గ్యాప్ వచ్చిందనమాట. రాత్రి అయితే ఇంక ఫైనల్గా 9:45కి అయితే వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేసాము. రాత్రి అయితే ఇంకొంచెమే ఉంటుంది కదా, కేజీ 40 రూపాయలు లెక్క ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే అది కొంచెమే ఉంది కాబట్టి ఫాస్ట్ మూమెంట్ ఉండదు. కేజీ 2 కేజీలు ఉన్నప్పుడు ఇంక మనం ఆ సరుకు అమ్మేయాలి కాబట్టి ఆ రేట్కి ఇచ్చేసాము. ఇంక బండి ఇంటికి తోసుకొచ్చేసరికి 10 గంటల పైన అయిపోయింది. వ్యాపారం అంటే ఇట్లే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తొందరగా వస్తాం, లేకుంటే లేట్ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్తో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.